ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై దుమారం రేగుతోంది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా సరే కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును చట్టం చేయడానికే మొగ్గు చూపింది. ఈ బిల్లు భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరుస్తోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి వక్ఫ్ సవరణ బిల్లును 2024 ఆగస్టు 8న లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడం, వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, పర్యవేక్షణలో ఉన్న వాళ్లను పరిష్కరించడం దీని లక్ష్యం. ఇంతకీ వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ బోర్డ్ ఎందుకు క్రియేట్ అయింది? దాని అధికారులేంటో ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. వక్ఫ్ అనేది ఇస్లాంలో ఓ పద్ధతి. ఇక్కడ ఎవరైనా ఆస్తిని, భూమి, భవనాలు లేదా ఇతర ఆస్తులను మతపరమైన, పవిత్రమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా ఇస్తారు. ఒకసారి దానం చేసిన తర్వాత దాన్ని వక్ఫ్ అని పిలుస్తారు. దాన్ని అమ్మలేరు లేదా బదిలీ చేయలేరు. అంటే ప్రజల మంచి కోసం దేవునికి ఇచ్చిన శాశ్వత బహుమతిగా పరిగణిస్తారు. భారతదేశంలో వక్ఫ్ ఆస్తులు, మసీదులు, శ్మశాన వాటికలు, దర్గాలు వంటి ప్రాపర్టీలు చాలానే ఉన్నాయి. ఇస్లాంను అనుసరించి ఎవరైనా వక్ఫ్ ను ఏర్పాటు చేయొచ్చు. ముస్లిం కాని వ్యక్తి కూడా ఇస్లాం ను పాటిస్తానని ప్రకటిస్తే ఇస్లామిక్ విలువలకు అనుగుణంగా ఉంటే ఏర్పాటు చేయొచ్చు. ఇందులో రకాలు ఉన్నాయి. ఒకటి దాతృత్వానికి పబ్లిక్ వక్ఫ్లు, రెండోది దాత కుటుంబం లేదా వారసుల కోసం ప్రైవేట్ వక్ఫ్లు. ఒక సర్వే కమిషన్ ఆస్తిని తనిఖీ చేస్తాడు, ప్రజలతో మాట్లాడతాడు, డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తాడు. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం దాన్ని అధికారికంగా వక్ఫ్ గా ప్రకటిస్తారు. వక్ఫ్ బోర్డ్ అనేది ఈ ఆస్తులను నిర్వహించడానికి 1995 వక్ఫ్ చట్టం ప్రకారం ఏర్పాటైన చట్టపరమైన సంస్థ. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి దాని సొంత వక్ఫ్ బోర్డు ఉంటుంది. దీనికి చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. ముస్లిం ఎమ్మెల్యేలు, ఎంపీలు, పండితులు, ముతవాలీలు వంటి సభ్యులుంటారు. ఇక బోర్డు పని ఏంటంటే వక్ఫ్ ఆస్తులు, వాటి ఆదాయాన్ని చూసుకోవడం, కోల్పోయిన లేదా దుర్వినియోగమైన ఆస్తులను తిరిగి పొందడం, వక్ఫ్ భూమి అమ్మకాలు, బహుమతులు లేదా లీజులను ఆమోదించడం, ఆస్తి దాని ఉద్దేశించిన ప్రయోజనాన్ని నెరవేరుస్తుందని నిర్ధారించుకోవడానికి సంరక్షకులను నియమించడం. ఒక ముతవాలి వక్ఫ్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తారు. సాధారణ ట్రస్టులను రద్దు చేయొచ్చు, కానీ వక్ఫ్లు మతపరమైన లేదా దాతృత్వ ఉపయోగం కోసం శాశ్వతంగా ఉంటాయి. 1966లో ప్రారంభమైన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు మార్గనిర్దేశం చేస్తోంది, పర్యవేక్షిస్తోంది. వక్ఫ్ వ్యవస్థ పటిష్టంగా అనిపించినప్పటికీ కొన్ని పెద్ద సమస్యలున్నాయి. అందులో యాజమాన్యాన్ని నిరూపించడం. వక్ఫ్ బోర్డు భూమిని క్లెయిమ్ చేస్తే సరిపోదు. భారతదేశ విభజనకు ముందు ఆ ఆస్తి వక్ఫ్ అని పాత రెవెన్యూ రికార్డులను ఉపయోగించి నిరూపించాలి. ఇది చాలా వరకు సాధ్యం కాకపోవచ్చు. 1995 చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డు ఒక ఆస్తి వక్ఫ్ కాదని నిర్ణయించొచ్చు. వక్ఫ్ ట్రిబ్యునల్ దాన్ని మార్చకపోతే అదే తుది నిర్ణయం అవుతుంది. ఇది బోర్డుకు చాలా అధికారాన్ని ఇస్తుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పును ఉన్నత న్యాయస్థానానికి తీసుకెళ్లలేరు. ఇది న్యాయబద్ధతకు, పారదర్శకతకు పరిమితం చేస్తుందనే విమర్శలున్నాయి. 2023లో బీజేపీ నాయకుడు అశ్విన్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్ట నిర్ణయాలను ప్రశ్నిస్తూ కేసు వేశారు. అన్ని ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలకు ఒకేలాంటి చట్టం ఉండాలని ఆయన కోరారు. కానీ అది చాలా అస్పష్టంగా ఉందని చెబుతూ కోర్టు వాదనలు వినడానికే నిరాకరించింది. వక్ఫ్ ఆస్తుల సర్వే అసంపూర్ణంగా ఉంది. గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. ఉత్తరప్రదేశ్ లో 2014 సర్వే ఇంకా పెండింగ్ లోనే ఉంది. వక్ఫ్ చట్టం మొదటిసారిగా 1954లో భారత పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ తర్వాత 1995లో కొత్త వక్ఫ్ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు వచ్చాయి. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులను మెరుగ్గా నిర్వహించడానికి రూపొందించారు. 2013లో ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు వక్ఫ్ బోర్డుకు దాదాపు అపరిమిత అధికారాలు ఇచ్చే ఈ చట్టాన్ని మళ్లీ సవరించారు. ఈ క్లెయిమ్స్ ను కోర్టులో సవాల్ చేయడం కూడా సాధ్యం కాదు. అంటే ముస్లిం చారిటీ పేరుతో వక్ఫ్ బోర్డు ఏదైనా ఆస్తిని క్లెయిమ్ చేయొచ్చు. భారతదేశంలో మరే ఇతర మత సంస్థకు అలాంటి అధికారం లేదు. వక్ఫ్
వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 3 ప్రకారం వక్ఫ్ బోర్డు భూమి ముస్లింలకు చెందిందని విశ్వసిస్తే ఆధారాలతో పని లేకుండా దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. ముస్లిం చట్టాలను అనుసరించే దేశాల్లో కూడా ఇలాంటి అపరిమిత అధికారాలున్న వక్ఫ్ బోర్డు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 1995 వక్ఫ్ చట్టం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసింది. వాటికి స్పష్టమైన పాత్రలను ఇచ్చి కొన్ని నియమాలను రూపొందించింది. అవేంటంటే అన్ని వక్ఫ్ బోర్డులో నమోదు చేసుకోవాలి. వక్ఫ్ల సెంట్రల్ లిస్ట్ ఉండాలి. సంవత్సరానికి 5 లక్షలకు పైగా ఆదాయం వచ్చే వక్ఫ్ల కోసం బోర్డు అధికారులను నియమించవచ్చు. వక్ఫ్ ఆస్తిని అమ్మడం లేదా దుర్వినియోగం చేయడం కష్టం. సర్వేలు వక్ఫ్ ఆస్తులను గుర్తించాలి. బడ్జెట్లు రికార్డులను మెయింటైన్ చేయాలి. ఈ చట్టం వక్ఫ్లను రక్షించడం, ఆక్రమణను ఆపడం, వారి ఆదాయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో సమస్యలను పరిష్కరిస్తోందని, అన్ని అంశాలు సజావుగా స్పష్టంగా మారుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు ఇది అన్యాయమని వాదిస్తున్నాయి. రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింల హక్కులను కాలరాస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి.